హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో నేను మీకు పచ్చి బఠానీతో మసాలా వడలు ఎలా తయారు చేయాలో టేస్టీగా చూపించబోతున్నాను. ముందుగా బఠానీలను 10 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా కాకుండా బరకగా ఈ విధంగా పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మసాలా పొడిని కూడా రెడీ చేసుకుందాం. అల్లం, ఎండుమిర్చి, లవంగాలు, దాచిన చెక్క, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర మిక్సీ పట్టుకొని దీంట్లో వేసుకోవాలి. కొద్దిగా పసుపును, హాఫ్ టీ స్పూన్ పసుపును, కొద్దిగా ఇంగువ, టేస్ట్కి సరిపడా సాల్టు, కరివేపాకు, కొత్తిమీర, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇంగువ లేకపోయినా పర్లేదు, స్కిప్ చేసేసుకోవచ్చు. ఇది మొత్తం కలిసే విధంగా పిండిని కలుపుకోవాలి. ఈ పచ్చి బఠానీతో వడలు చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు కవర్ మీద ఈ విధంగా చేసుకుని వేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం వేసేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అటు ఇటు కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, మసాలా వడలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.